జాతిపిత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం ఆర్కపల్లి ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని కోరుకుంటున్నాను. అలాగే మాకు ఏ దేవుడు మా బతుకులు మార్చలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మాకు ఏ దేవుడు గుళ్ళకి రానియలే, ఒక భారత రాజ్యాంగం వల్ల తప్ప. అంబేద్కర్ ఉత్సవానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మరియు మహిళలు అందరికీ ప్రత్యేక ఆహ్వానం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని లాస్ట్ వరకు ఇలాగే ఉత్సాహంగా సాగిస్తారని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా మాట్లాడవలసిన కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఎవరైనా ఒక పాటతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిన కోరుతున్నాము. అంబేద్కర్ జయంతి సందర్భంగా తలా ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సమయం లేదు, కొద్దిగా టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంకా టైం లేదు కాబట్టి మొహమ్మద్ ఇబ్రాహీం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇలా ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కానీ అది సత్యం, అందరూ తెలుసుకోవాలి ముందుగా. ఎందుకనంటే మనకు స్వేచ్ఛ ఇచ్చి తన పిల్లలను చంపుకొని మరి మనకు రాజ్యాంగం రాసి ఏమంటారు మన ఫ్యామిలీ మన కుటుంబము అని ఆ రోజు అంబేద్కర్ అని ఉంటే ఈరోజు ఎవరు ఇక్కడ నిలిచిన వాళ్ళు కాదు. ఎందుకనంటే పెత్తందారులు ఉండేంత ఇంత ముందుకు అలాంటి రోజులు మళ్ళీ వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు ఈ మహనీయుల గురించి తెలుసుకోకపోతే మళ్ళీ ఇంకటి రోజులు వస్తాయి, ఇంకటి గతులు పడతాయి. అందుకనే మహనీయుల జయంతులు తెలుసుకోవడం, వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం అలాంటివి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఏమంటారు అంబేద్కర్ అని అంటే మనకు భిక్ష ఆయన భిక్ష వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నామని అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒకటి చిన్నది చెప్తాను. అందరూ ఒకరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నగా ఉన్నప్పుడు కుల వివక్షత ఎట్లా ఉండేది అని అంటే ఆయన ఏమంటారు ఆయనకు దాహం వేసింది, వెళ్తుంటే దాహం వేసి ఒక దగ్గరికి వెళ్ళి వాటర్ అడిగితే వాళ్ళు ఎవరు ఈ వాటర్ ఇచ్చిండ్రు. వాటర్ ఇస్తే మీరు ఏ కులసులు అన్నాడు కానీ మహర్ అని అంటే మాల, అక్కడ మాల. ఆ మేయర్ అనగానే అక్కడ ఉన్నటువంటి ఆమె నువ్వు మురికి నీళ్ళు తాగాలి, ఇక్కడికి వచ్చి నీళ్ళు చెమ్ముతోటి తాగకూడదు, మీరు మహారులు ఎంతసేపు ఉన్నా కానీ ఊరు అవతలనే ఉండాలి, ఇక్కడికి రావద్దు అని అట్లా కుల వివక్షత ఎదుర్కొన్నాడు అంబేద్కర్. అలాంటి కుల వివక్షత ఇప్పటికైతే ఎవరికి లేదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే దారి పంట వెళ్తుంటే ఆ ఎడ్ల బండి ఎక్కితే ఏమన్నాడు అంటే మీరు మహర్లు ఈ ఎడ్ల బండిని ఎక్కొద్దు, నేను డబ్బులు ఎక్కువ ఇస్తానన్నా కానీ ఎక్కనివ్వాలి. ఎందుకనంటే నువ్వు ఎక్కితే నా బండి మైలబడిపోతుంది, మళ్ళీ ఇంకెవరు ఎక్కరున్నది అని చెప్పేసి అని అన్నారు. ఇట్లాంటి కుల వివక్షత నుండి అంబేద్కర్ అన్ని అఘోర రాత్రుల్లో గడిపి మనకు ఇట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తే మనం ఏంటంటే ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ మన పిల్లలు మన కుటుంబం వరకే చూసుకుంటున్నాము. ఇలాంటి మహనీయులు జయంతి జరపడం వల్ల మన పిల్లలకి కూడా ఏమో ముందు తరానికి అందియగలుగుతాము. అలాగే రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఎప్పుడంటే ఇండిపెండెన్స్ ఏమంటే స్వతంత్రం ముందు ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఏమంటారు వాళ్ళందరూ ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. గాంధీ దగ్గరికి వెళ్ళిన ముందు అందరూ ప్రెస్ మీట్ వాళ్ళు అది 9 అవుతుంది, అరే స్వతంత్రం వచ్చింది, మహనీయులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రజల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ టైము 9 అవుతుంది. అప్పుడు గాంధీ దగ్గరికి వెళ్తే అప్పటికే గాంధీ తినేసి పడుకుండు. అలాగే జిన్నా ఏం చేస్తుండని చెప్పేసి జిన్నా దగ్గరికి వెళ్తే ఆయన కూడా తినేసి పడుకుండు. కానీ 11ంటికి అంబేద్కర్ గారి ఉన్న దగ్గరికి చేరుకుంటే ఇంకా అంబేద్కర్ పడుకోలేదు. ఇంకో గంట సేపు ఆగితే అంబేద్కర్ మాకు టైం ఇస్తాడే మర్చిపోయి ఇంకా గంట ఆగిండు. అయినా కానీ ఇంకా అప్పటికే చదువుకుంటుండు. ఇంకో 2 గంటలు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తితోటి మేము రిపోర్టర్స్ వచ్చాము, మీకు స్వతంత్రం వచ్చింది, మీరు ఎట్లా ఉపయోగించుకుంటారు ఇది అన్నట్టుగా మాకు కొద్దిగా టైం ఇవ్వాలంటే వాళ్ళు చెప్పింది కొద్దిగా అంబేద్కర్ చెప్పింది ఏంటంటే గాంధీ మరియు జిన్నా వాళ్ళ ప్రజలు మేలుకొని ఉన్నారు, నా ప్రజలు పడుకొని ఉన్నారు. అక్కడ నేను ఇక్కడ మేలుకొని ఉండి రాజ్యాంగాన్ని రాసి ఇది చేస్తే నా ప్రజలు బాగుపడతారు. లేదు అని అంటే వాళ్ళ ప్రజలు అక్కడ మేలుకున్నారు కాబట్టి గాంధీ కానీ జిన్నా కానీ ఇక్కడ పడుకున్నారు. నా ప్రజలు ఎవరు మేలుకోలేదు, అందరూ నిద్ర మత్తులో ఉన్నారు. ఎవ్వరు కానీ మా ప్రజలు ఇలాంటి కుల వివక్షత ఇప్పుడైతే లేదు. అందరూ
ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఉపయోగపడుతుంది. రాజ్యాంగం ముఖ్యం ఏంటి, ఒక రాజ్యాంగం గురించి ఒక చిన్న మాట మనకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి జనాల అందరికీ ఇందిరాగాంధీ ఎవరికొరికి తెలుసు, ఎవరికైతే తెలియకుండా ఉండదు. అందరికి ఇందిరాగాంధీ తెలుసా తెలియదా? అయితే ఇందిరాగాంధీ ఒకానొక రోజుగా ఏడ్చింది. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఒకరోజు ఏడ్చింది. ఎందుకనంటే కుల వివక్షత. ఆమె ఒకరోజు ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ గుడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి పంతులందరూ ఉరికొస్తున్నారు ఆమె వస్తుందని చెప్పేసి. ఆమె ఏమనుకుంది, నన్ను వెల్కమ్ చేయడానికి వస్తుందేమో అని చెప్పేసి ఇందిరాగాంధీ అనుకున్నారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక పూజారి వచ్చి, అమ్మా ఇందిరా, నువ్వు బ్రాహ్మణివైనా కానీ, అందులో కాశ్మీరీ బ్రాహ్మణివైనా కానీ మా వేద పండితు ఇతిహాసాలకు మేము భంగం కలిగించలేము. నువ్వు ఎప్పటికీ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ, మీ తండ్రి ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఈ గుళ్ళోకి నీకు అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకనంటే నువ్వు ఒక ముండరాలు కాబట్టి మా శాసనాలు ఇతిహాసాలు నిన్ను ఈ గుళ్ళోకి రానివ్వదు అని చెప్పేసి అని అన్నది. ఆమె అక్కడి నుంచి ఏడ్చుకుంటే వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ఒకనొక రోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పిందనంటే, ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ నన్ను గుళ్ళోకి రానియలే, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఒక మహిళటువంటి నేను ఈ యొక్క కుర్చీలో కూర్చొని ఈ దేశాన్ని మొత్తం వెళ్తున్నా, కానీ గుళ్ళోకి మాత్రం పోవట్లేదు అని చెప్పేసి ఒకనొక రోజు కన్నీళ్ళు పెట్టుకుని ఈ యొక్క విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకనంటే ఇక్కడ ఎందుకంటే పేరు పెట్టి పిలవలేము. ఎవరైనా మాట్లాడవలసి ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాము. మహిళామూర్తులు కూడా ఎవరైనా సరే రావాలి.